వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లుగా పనిచేశాం. ఎన్నికల సమయంలో రాజీనామా చేశాం. రాజీనామా తర్వాత ఎక్కడికైనా వెళ్లే హక్కు మాకు ఉంది. కానీ మమ్మల్ని నిర్బంధిస్తున్నారు. ఇదే నిర్బంధనలు కొనసాగిస్తే మానవ హక్కుల ఉల్లంఘన కింద కేసు పెడతామని హెచ్చరిస్తున్న వాలంటీర్లతో మా ప్రతినిధి సాంబశివరావు ముఖాముఖి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సేవ చేయడానికి 10-50 ఏళ్ల కోసం ఒక వాలంటీర్ నియమించారు. వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు మాత్రమే వాలంటీర్ అంటారు. వాళ్ళవి ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, వాళ్ళకి ఇచ్చేది జీతాలు కాదు, గౌరవ వేతనంగా కష్టపడుతున్నారు. కాబట్టి ప్రతిరోజు 50 ఏళ్ళకి వెళ్ళి ముఖ్యంగా పింఛన్లు ఇచ్చే రోజున ఉదయం 5 గంటలకి వాలంటీర్ ఎప్పుడు వస్తారని లబ్ధిదారులు చూసే పరిస్థితి. అలాంటి వాలంటీర్లని బయటికి వెళ్ళకూడదు, మీటింగ్ పెట్టుకుంటే తాళాలు వేసేద్దాం, వాలంటీర్లు మన వైసీపీ నాయకులు కన్నబాబు రెడ్డిలో కూర్చున్నట్టు కొన్ని తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళు భయపెట్టే పరిస్థితి. అసలు ఏం జరిగింది అడిగి తెలుసుకుందాం. మళ్ళీ మీరు వాలంటీర్ రాజీనామా చేశారు కదా, ఏం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత? మన రాజీనామా చేశాను సార్ ప్రస్తుతానికి. మళ్ళీ ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళీ మాకు పోస్టులు వస్తాయని కన్నబాబు గారు చెప్పారు, హామీ ఇచ్చారు. నెక్స్ట్ సీఎం కూడా జగన్. చేశాను సార్, ఎందుకంటే మా పార్టీ తరఫున అభిమానం ఉంది. ఎందుకని ఆయన ఏం చేశారో మాకు తెలుసు. ఎందుకని మాకు ప్రెసెంట్ అది నాకే ఇల్లు వచ్చింది. ఎందుకని అందుకని మేము తిరుగుతాం. వాళ్ళు వచ్చి ఇప్పుడు చేస్తారన్నా కూడా అడ్డుకున్నా కూడా మేము ధైర్యంగా వెళ్ళగలను కూడా. రాజీనామా చేశాను మాకు కాబట్టి. చంద్రబాబు ఏదో 10,000 ఇచ్చేసారంటే దాని మీద మీకు నమ్మకం ఉందా? లేదు సార్, లేదు సార్. మా ఇష్టపూర్వకంగా మేము తిరుగుతాం సార్. పార్టీ తరఫున కూడా మేము హెల్ప్ చేస్తాం సార్. మా ఇష్టంగానే మేము రాజీనామా ఇచ్చాం సార్. ఆయనకి మా వాలంటీర్ తరఫున కన్నబాబు గారికి, జగన్ గారికి మేము సపోర్ట్ చేస్తాం సార్. అందుకని రాజీనామా చేశారు. మీరమ్మా? మేము కూడా స్వచ్ఛందంగా చేశాం సార్. అందుకని కన్నబాబు గారిని సార్ కలిసి వెళ్దామని. మాకు ఎక్కడికైనా ఇచ్చే అధికారం ఉంది సార్. ఇప్పుడు మేము రిజైన్ చేస్తాం మా ఇష్టపూర్వకంగానే. మొన్న మీకు తెలుసు 4 గదిలో నిర్బంధించేశారు. పాపం అందులో ఒక గర్భిణీ స్త్రీ ఉంది. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. మేము సేవ చేయడానికి వచ్చాం కానీ వేరే ఉద్దేశంతో ఏమి రాలేదు కదా సార్. అది ప్రజలందరికీ తెలుసు. మేము వార్డులో ఎలా కష్టపడతాం కూడా ప్రజలందరికీ తెలుసు. ఏమ్మా మీరు రాజీనామా చేశారా? ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీరు? అంటే జగన్ మీద ఉన్న అభిమానంతో జగన్ సపోర్ట్ చేసి ఈ సంక్షేమ పథకాలు అవి మీకు అందినాయా? అందే సార్. అమ్మఒడి, ఫీజు రిబర్స్మెంట్ ఇలాంటివి అందే సార్. రైతు భరోసా. అది నిర్బంధించకూడదండి. ఎందుకంటే ఇది లక్షల వేలలో వచ్చే ఉద్యోగాలు, జీతాలు కూడా కాదు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఏంటంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వృత్తులకి సేవ చేయాలన్నది ఫస్ట్ వాలంటీర్ వ్యవస్థ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేంటంటే ఈ పథకాలను వీళ్ళు ఎలా చేస్తున్నారంటే వీళ్ళకి భయభ్రాంతులు చేసేసి రూముల్లో బంధించేయడం, ఒక 4-3 మాట్లాడుకుంటుంటే వాళ్ళని బంధించేసి మీరు ఇలా చేయకూడదని వాళ్ళకి, అంటే వాళ్ళకున్నటువంటి స్వేచ్ఛ హక్కుల్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఇది అయితే మాత్రం నేను ఖచ్చితంగా ఖండిస్తాను. ఎందుకంటే ఈ వాలంటీర్స్ వ్యవస్థ ఏంటంటే ప్రతి ఒక్క ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి సర్వే చేసేటటువంటి వాళ్ళని ఇప్పుడు ఎలక్షన్లో తిరగకూడదని ఖచ్చితంగా చెప్పడం వల్ల వాళ్ళు ఏంటంటే మాకు ఈ ఉద్యోగం కన్నా కూడా మాకు జగన్ గారికి, మన కన్నబాబు గారికి మేము సపోర్ట్గా నిలబడతామని ఈ రోజున చాలా మంది వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళకి రాజీనామాలని సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళకి ధైర్య సాహసాలకి మేమైతే మెచ్చుకుంటున్నాం. ఈ హక్కుని లాక్కునేటటువంటి హక్కు ఏ నాయకుడికి లేదు. ఎంతో మంది మహిళా వాలంటీర్లు నిర్బంధించే మహిళా నాయకురాలుగా మీరు తిరగబడతారా? ఖచ్చితంగా తిరగబడతాం. ఎందుకంటే తిరగబడి చేయకపోతే వీళ్ళు ఇదే కంటిన్యూ చేస్తున్నారు. ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా ఇక్కడికి వెళ్ళకూడదు, చెప్పెళ్ళాలి, చెప్పులేసుకెళ్ళాలి అంటే వీళ్ళు ఎవరు ఖండించడానికి? వీళ్ళు ఏమైనా జీతాలు ఇస్తున్నారా, పోషిస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు? ప్రజాసేవ స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఇప్పుడు అది అవసరం లేదని చెప్పి 2 నెలల నుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎంత అవసరపడుతున్నారంటే అసలు సచివాలయాలు ఎంత ఇబ్బంది. మళ్ళీ 1వ తారీఖు వస్తుంది. వాళ్ళ కష్టాలు చూడాలి, తెలుస్తున్న సోషల్ మీడియా చూస్తున్నా మాకు తెలుస్తుంది వాళ్ళ బాధ. వీళ్ళకి ఏం తెలుసు? ఏసీ రూమ్ లో కూర్చున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది బాధ? ఇది పరిస్థితి. ఒక వాలంటీర్ గా రాజీనామా చేసిన తర్వాత మా జీవితం మా ఇష్టం. మేము వాలంటీర్ గా ఉన్నప్పుడు కూడా మేము ప్రభుత్వ ఉద్యోగులం కాదు, కేవలం స్వచ్ఛంద సేవకులం. అయినప్పటికీ 5,000 వేతనం ఇచ్చారు కాబట్టి మేము నిబంధనల ప్రకారం వెళ్ళకూడదు. మేము రాజీనామా చేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళే అధికారం మాకుంది. ఈసారి ఎవరైనా మమ్మల్ని నిర్బంధించినా లేదా మమ్మల్ని గదులు పెట్టి తాళాలు వేసి ప్రయత్నం చేసినా, మాపై విమర్శలు చేసిన ఇలాంటి మహిళా నాయకుల సహకారం తీసుకుని ఖచ్చితంగా మేము కూడా యుద్ధానికి సిద్ధమని వాలంటీర్లు చెప్పడం జరుగుతుంది. బ్యాక్ టు స్టూడియో.